పాంపామ్ అండ్ టసల్స్తో ఒక చిన్న డెకరేషన్ ఐటమ్ మీ ముందుకు తీసుకొచ్చేసాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్స్. ఇక ముందు కూడా అలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు వీడియోలోకి వచ్చేస్తే కనుక ఫస్ట్ నేను ఒక థ్రెడ్ తీసుకున్నాను, ఉలన్ థ్రెడ్ తీసుకున్నాను. కాకపోతే ఎలాంటి థ్రెడ్ చూస్ చేసుకున్నాను అంటే కొంచెం సన్నగా ఉండే థ్రెడ్ చూస్ చేసుకున్నాను. ఎందుకంటే సూదిలో ఉండే ఆ హోల్లోకి దిగదు కాబట్టి. సరే ఇంకా పెద్ద సూది తీసుకుందాం దాందేముంది అని అనుకుంటే అప్పుడు మళ్ళీ మనం చేసుకున్న టసల్ అండ్ పాంపామ్ ఏవైతే ఉందో అవి పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. అంత దొడ్డువి అవి హోల్డ్ చేయలేవు అన్నమాట, అంత దొడ్డు వాటితో దింపేస్తే. అండ్ ఇప్పుడు ఫస్ట్ నేను ఒక టసల్ వేసేసుకొని నేను ఏవైతే పూసలు అవి చూస్ చేసుకున్నానో అవి నేను ఎలా అయితే ఇమాజిన్ చేసుకున్నానో ఈ స్టెప్లో ఇవి పెట్టుకోవాలి, ఈ స్టెప్లో ఇవి పెట్టుకోవాలి అని. సో అలా 1 by 1 లేయర్ వైజ్ పెట్టుకొని వచ్చానన్నమాట. మీరు ఫస్ట్లోనే ఇమేజ్ చూసి ఉంటారు ఎలా పెట్టాను అనేది. అండ్ ఇప్పుడు ఆ మేకింగ్ అనేది చేస్తున్నాను. నేను ఒక 5 డిఫరెంట్ టైప్ ఆఫ్ పూసలు అండ్ కొన్ని డిఫరెంట్ కలర్ ఆఫ్ పాంపామ్ స్టడీ చేసుకొని ఇంట్లోనే బడ్జెట్ ఫ్రెండ్లీగా అంటే ఒక 150 లోపల అయిపోయేలా చేసుకున్నాను అనమాట.